హాయ్ వీవర్స్, దిస్ ఇస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న youtube.com/శ్రీధర్ జువాలజీ అనే యూఆర్ఎల్ టైప్ చేసి కూడా ఛానల్ ఓపెన్ చేయవచ్చు. నేను వచ్చేసి మీ శ్రీధర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. ఈరోజు నేను ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ బ్లూ ప్రింట్ గూర్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఐపీఈ 2022కు సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ ఎంక్యూపీ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్కి కొంచెం తేడా ఉండడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు వెయిటేజ్ కూడా మారడం అనేటువంటిది జరిగింది. తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ జువాలజీ సెకండ్ ఇయర్ చూడండి 21-22 ఓన్లీ అన్నాం. అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో జరగలేదు ఎగ్జామ్స్, మనకు సెప్టెంబర్ ఆ టైంలో జరగడం జరిగింది. ఆ మోడల్ క్వశ్చన్ పేపర్కి ఈ మోడల్ క్వశ్చన్ పేపర్కి చాలా తేడా ఉంది. నేను ఇంతకుముందు కూడా తయారు చేయడం జరిగింది పాత క్వశ్చన్ పేపర్ ఆధారంగా చేసుకొని. నేను ఆ వీడియోలో అప్పుడే చెప్పడం జరిగింది, ఒకవేళ కనుక కొత్త మోడల్ క్వశ్చన్ పేపర్ కనుక రిలీజ్ అయితే తప్పకుండా నేను దాన్ని కూడా మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది అని. అందుకొరకే నేను కొత్త మోడల్ క్వశ్చన్ పేపర్ గూర్చి మీ అందరికీ చెప్పడం కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేటువంటిది. జూమ్ చేసుకొని చూసుకుందాం. చూడండి కదా, 21-22 ఇయర్కి మనకు సెక్షన్ ఏలో ఎప్పుడైనా సరే ఏ సెక్షన్లో అయినా రాసే క్వశ్చన్లు అయితే అన్నీ కదా. ఎన్ని రాయమన్నాడు? 10 రాయమని చెప్తాడు. 10 2 జా 20, 10 క్వశ్చన్లు రాయాలి. ఇంతకుముందు పేపర్లో మనకు చాయిస్ అనేటువంటి లేదు 2 మార్క్స్కి కదా, కానీ ఈసారి 2 మార్క్స్కి చాయిస్ పెంచడం అనేటువంటిది జరిగింది. ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే చూడండి, మనకి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది ఈ పక్క 15 క్వశ్చన్ల వరకు ఇస్తారు. అంటే 1 నుంచి 15 క్వశ్చన్లు ఏవైతున్నా అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్లే. దీంట్లో మన ఎన్ని రాయమంటాడు ఇక్కడ చూడండి, ఏవైనా 10 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, అన్నీ అతి స్వల్ప సమాధాన తరహావి అని అన్నాడు కదా. అంటే 2 మార్క్స్లో 15 ఇచ్చినా మనము అవుట్ ఆఫ్ 15లో ఎన్ని చేయాలి, మనము 10 చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇది సెక్షన్ ఏకి సంబంధించింది. అదేవిధంగా సెక్షన్ బికి సంబంధించి చూద్దాం. చూడు, సెక్షన్ బి కదా, ఇందులో కూడా ఏవైనా 6 ప్రశ్నలు రాస్తే చాలు కదా. మళ్ళీ ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది మనకు దీంట్లో చూసినట్లయితే చూడు, నాకు ఎక్కడ స్టార్ట్ అయింది, 16వ క్వశ్చన్ నుంచి 29వ క్వశ్చన్ వరకు. ఈ 16 నుంచి 29 వరకు ఉన్న క్వశ్చన్లన్నీ కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్.
ఓకేనా. దీంట్లో నుంచి మనం ఎన్ని చేయాలి 4 మార్క్స్ క్వశ్చన్లు? 6 చేయాలి. మొత్తం ఉన్నటువంటి క్వశ్చన్ల సంఖ్య ఎంత అంటే మొత్తం 14 క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే 14 క్వశ్చన్లో నుంచి కేవలం మనం ఎన్ని చేయాలి? 6 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అంటే మనకు ఛాయిస్ చూడండి ఎంత ఉంది? 8 క్వశ్చన్స్ వరకు మనకు ఛాయిస్ ఉంది. అంటే 8 క్వశ్చన్లు వదిలివేయచ్చు. రైట్. అంటే మనకి ఫస్ట్లో 5 క్వశ్చన్స్ వదిలిపెట్టవచ్చు పార్ట్ ఏలో. పార్ట్ బిలో అయితే అంటే సెక్షన్ ఏలో అయితే 5 వదిలిపెట్టవచ్చు. సెక్షన్ బిలో అయితేనేమో 8 వరకు వదిలేయచ్చు. ఇంకా చూడు లాస్ట్ సెక్షన్ సి దగ్గరకు వచ్చేస్తే ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికీ ఇంతకు ముందుకు 2 ప్రశ్నలు రాయాలి. మొత్తం 4 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా 2 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఎక్కడ మారింది మనకు అంటే సెక్షన్ ఏబి 2 కూడా మారినాయి. ఏలో అసలు ఛాయిసే లేకుండే 10 ఇస్తే 10 రాయాల్సి వచ్చేది. ఇప్పుడు 15 ఇస్తున్నాడు, క్వశ్చన్స్ 10 రాయాలి, 2 మార్క్స్వి. సెక్షన్ బి దగ్గరకు వచ్చేసరికి 12 ఇచ్చి 6 రాయమంటున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 14 ఇచ్చి 6 రాయమని చెప్తున్నాడు. ఈ 2 సెక్షన్లు మాత్రమే తేడా రావడం అనేటువంటిది జరిగింది. ఒకసారి మనం క్వశ్చన్లు కూడా చూసుకుందాం, ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేటువంటివి. ఒకసారి మనం క్వశ్చన్లు కూడా చూసుకుంటే ఓకే చూడండి. ఆక్సిజన్ రవాణాలో PCO2 ప్రభావం ఏమిటి? మామూలు శ్వాస కదలికలకు తోడ్పడే కండరాలు. హార్దిక వలయం, హార్దిక వెలువరింత నిర్వచించండి. బెర్టిని స్తంభాలంటే ఏంటి? జెక్స్ట్రా గ్లామరులార్ పరికరం అంటే ఏమిటి? కండరం, నాడికి సంబంధించిన చాలక ప్రమాణం అంటే ఏమిటి? ఆర్బోర్ విటే గురించి మీరు తెలుసుకున్నది ఏమిటి? ఇన్సులిన్ షాక్. ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏంటి? దీని విధి. ఏవైనా 4 ఏకేంద్రక ఫాగోసైట్లు అంటే భక్ష కణాల పేర్లు రాయండి. ఓకేనా. ఇక్కడ 10 క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరిగింది. 10 తర్వాత ఇక్కడ మనకు 11 నుంచి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అంటే ఏంటి? లింగ సహలగ్నత, అనువంశికత అంటే ఏంటి? VNTRS అంటే ఏమిటి? తేనెటీగ కాలనీలో డ్రోన్లు మరియు కూలీగల మధ్య గల భేదాలు. వ్యాక్సిన్ పదాన్ని నిర్వచించండి. అవుట్ ఆఫ్ 15లో మనం 10 చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను 2 మార్క్స్కు సంబంధించినటువంటి వీడియోను తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అసలు మనకు ఉన్నటువంటి క్వశ్చన్లు 2 మార్క్స్ బుక్లో చూసినట్లయితే దాదాపు మనకు ఈ 70% సిలబస్ ప్రకారము 135 136 వరకు రావడం జరిగింది. మళ్ళీ అన్నీ నేర్చుకుంటామా అంటే అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఛాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి మనము కొన్ని క్వశ్చన్లు ఇంపార్టెంట్ రిపీట్గా వచ్చేవి చూసుకుంటే సరిపోతుంది. దాన్ని ఉద్దేశించి నేను ఆల్రెడీ వీడియో తయారు చేయడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా చూసుకోండి. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఈ 5th యూనిట్కు సంబంధించి అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్లు మాత్రం అడగడం లేదు. గత ఇయర్లో జరిగినటువంటి దాంట్లో కూడా మనకు 5th యూనిట్ నుంచి రాలేదు. ఈ ఇయర్లో కూడా మనకు 5th నుంచి 2 మార్క్స్ అయితే రావడం లేదు. కానీ నేనైతే మా విద్యార్థులకు 5th యూనిట్లో రిపీట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఒక 8 క్వశ్చన్లు కూడా నేర్పించడం జరిగింది. ఎందుకు అంటే 2 మార్క్స్ పెద్దగా ఇబ్బంది ఏముండదు, చాలా చిన్ననే ఉంటాయి కాబట్టి ఒక 8 క్వశ్చన్లు ఎక్స్ట్రా కింద నేర్పించడం జరిగింది. ఇక మిగిలినటువంటి అన్ని యూనిట్లలో దాదాపు ఒక 57 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేర్పించడం జరిగింది. ఆ 57 ఆ తర్వాత ఈ 8 కన్సిడర్ చేస్తే 5th యూనిట్వి దాదాపు ఒక 65 క్వశ్చన్ల వరకు నేను మా పిల్లలందరికీ కూడా నేర్పించడం జరిగింది. మ్యాక్సిమం దీని నుంచి రావడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ మన మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, మీ ముందున్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్లో ఇంకా ఏమైనా ఇవి కాకుండా ఇంపార్టెంట్ ఉన్నాయని వెతికి దాంట్లో నుంచి ఒక 6 వరకు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లు కాకుండా ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా ఇంపార్టెంట్గా మోడల్ క్వశ్చన్ పేపర్లో అని చూసి దీంట్లో నాకు ఒక 4-5 వరకు కనిపించడం జరిగింది. అవి కూడా నేర్పించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైం కాబట్టి మనము రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. పెద్దగా టెన్షనే అవసరం లేదు. ప్రతి దాంట్లో ఛాయిస్ విపరీతంగా ఉంది కాబట్టి
అవసరమైతే మనము ఒక చాప్టర్ని వదిలిపెట్టి కూడా చదివినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కంప్లీట్ ఒక చాప్టర్ను కూడా మనము వదిలేసి కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే చాప్టర్ యొక్క వెయిటేజ్ అనేటువంటిది, బ్లూ ప్రింట్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. అంటే వచ్చినటువంటి యూనిట్ నుంచే మనకు 2 క్వశ్చన్ల వరకు 3 క్వశ్చన్ల వరకు కూడా 4 మార్క్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. ఇక 4 మార్క్స్ దగ్గరకు వస్తే చూడండి, మానవంలో శ్వాస కదలిక ఏ విధంగా నియంత్రించబడతాయి? శ్వాస వ్యవస్థ రుగ్మతలు, మూత్రపిండ అంతర్నిర్మాణం, విసర్జనలో కాలేయం, ఊపిరితిత్తుల చర్మం యొక్క పాత్ర, అస్థికండర నిర్మాణము, మానవ వెన్నుపాము అడ్డుకోత చక్కని పటం, పిట్యూటరీ గ్రంథి స్రావకాలు, ఇమ్యునోగ్లోబులిన్లు, కణ నిర్వర్తిత రోగనిరోధకత, మానవంలో వచ్చే లైంగిక సంపర్క వ్యాధులు, పాఠశాలలో లైంగిక విద్య అవసరమా, ఎందుకు, మానవంలో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది, ఎంఓఈటీలో సహాయపడే వివిధ స్థాయిలు, వివిధ రకాల క్యాన్సర్లు. ఇవన్నీ కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో నుంచి మనము 6 చేస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత 8 మార్క్స్కి వచ్చేస్తే గుండె నిర్మాణం ఫస్ట్లో, సెకండ్లో నాడీ ప్రచోదన స్వభావం, వహన విధానం, థర్డ్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మానవుంది, తర్వాత లాస్ట్ 33 బహుళయుగ్మ వికల్పాలు. ఈ విధంగా 4 క్వశ్చన్లో మనం 2 చేస్తే సరిపోతుంది. ఇది మనకు మోడల్ క్వశ్చన్ పేపర్. ఓకేనా. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మనము బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. అంటే ఏ యూనిట్ నుంచి మనకు 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి ఎన్ని వస్తాయి అనేటువంటిది సపరేట్గా ఎక్కడ కూడా బ్లూ ప్రింట్ అనేటువంటిది మనకి రిలీజ్ చేయలేదు ఇంటర్మీడియట్ బోర్డు. కానీ ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ని ఆధారంగా చేసుకొని మనము బ్లూ ప్రింట్ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి మనము దాని ప్రకారం చదివితే ఈజీ అయిపోతుంది. అంటే మనకి ఏదైనా అవసరం లేదనేటువంటి యూనిట్ కూడా మనం వదిలేసి చదువుకోవచ్చు. చూద్దాం. చూడు, తెలుగు మీడియం వాళ్ళకు కదా. చూడండి, ఫస్ట్ బి యూనిట్ వచ్చేసి శ్వాసించడం వాయుల వినిమయంలో మనకు 2 మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు, 2 అడుగుతున్నాడు. 2 + 2 అంటే 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. 4 మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు, 2 అడుగుతున్నాడు. టోటల్ యూనిట్ నుంచి వెయిటేజ్ ఎంత అంటే మనకు 12 మార్క్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంతే కదా. వీటిని టోటల్ చేస్తే 2 + 2 4, తర్వాత 4 + 4 8, 4 + 8 = 12. అంటే మనకు ఈ ఒక్క యూనిట్ చదువుకుంటే మనకు 12 మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, సెకండ్ యూనిట్ ఏబి 2 కలిపి మనకు సెకండ్ యూనిట్ కింద. ఈ సెకండ్ యూనిట్ నుంచి మనకు 2 మార్క్స్ ఎన్ని కవర్ చేయడం జరుగుతుంది, 3 క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉన్నాడు. 4 మార్క్స్ ఎన్ని కవర్ చేస్తూ ఉన్నాడు, 2 క్వశ్చన్లు కవర్ చేస్తూ ఉన్నాడు. 8 మార్క్స్ ఎంత, 1 క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా మనకు మొత్తం వీటిని అంతా కూడా టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 22 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది కదా. 6 + 8 + 8 = 22. అంటే మనకు కేవలం సెకండ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి వెయిటేజ్ ఎంత అంటే 22. అదేవిధంగా థర్డ్ యూనిట్కి వచ్చేద్దాం. ఏబి చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 2 అడగడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్ 1 అడిగాడు. వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్ రావడం జరుగుతుంది థర్డ్ యూనిట్ నుంచి. అంటే ఈ సెకండ్కి థర్డ్కి తేడా ఏంటంటే ఒక 2 మార్క్స్ సెకండ్లో ఎక్కువ అడిగాడు, థర్డ్లో తక్కువ అడిగాడు, అంతే. ఇక ఫోర్త్ యూనిట్ చూడండి, ఇక్కడ నుంచి 8 మార్క్స్ అడగడం లేదు కదా, లేదు. కాబట్టి 2 మార్క్స్ 3, 4 మార్క్స్ కూడా 3. అంటే కేవలం ఫోర్త్ యూనిట్ నుంచి మనకు 4 మార్క్స్ 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 కూడా 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ వెయిటేజ్ ఎంత అంటే 18 మార్క్స్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ 5th యూనిట్ దగ్గరకు వచ్చేస్తే దీంట్లో 2 మార్క్స్ అనేటువంటివి లేవు కదా. 4 మార్క్స్ చూడండి 2, 8 మార్క్స్ ఒకటి. టోటల్ వెయిటేజ్ ఎంత అంటే 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకు 5th యూనిట్. ఇక తర్వాత 6th యూనిట్ 2 మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు, 3, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. మొత్తం వెయిటేజ్ ఎంత అంటే 18 మార్క్స్ అడగడం జరుగుతుంది దీని నుంచి. ఇక లాస్ట్ యూనిట్ 8th యూనిట్ 2 మార్క్స్ ఇవి 2,
4 మార్క్స్ ఇవి 2 అడగడం జరుగుతుంది. ఇక్కడ 8 మార్క్స్ ఉండదు. టోటల్ వెయిటేజ్ వచ్చేసి 12 మార్క్స్. ఓకేనా. ఇవి మనకు చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్లో మనకు 12 వచ్చినాయి, సెకండ్లో 22 వచ్చినాయి చూడండి, థర్డ్లో 20, ఫోర్త్లో 18, ఫిఫ్త్లో 16, సిక్స్త్లో 18, లాస్ట్ 18లో 12. అంటే టోటల్ మనకు ఎన్ని మార్కుల పేపర్ ఉంటుంది అంటే 118 మార్క్స్ పేపర్ వస్తుంది. దీంట్లో నుంచి మనం ఎన్ని మార్క్స్ చేయాలి, ఒక 60 మార్క్స్ చేస్తే సరిపోతుంది. అంటే 118 మార్కుల పేపర్ మన ముందు ఉంటే అందులో నుంచి 60 మార్క్స్ చేయాలంటే ఈ వెయిటేజ్ ప్రకారము నీవు ఏవి చదవాలి, ఏవి అవసరం లేదనేటువంటిది మన ఇష్టాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. ఓకేనా. ఈ ఒకసారి చూడండి, ఈ 2 మార్క్స్ దగ్గరకు వద్దాం. 2 మార్క్స్ యొక్క టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడని ఇచ్చాను. ఇక్కడ 15 క్వశ్చన్స్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లోంచి మనం 10 చేయాలి. 15 క్వశ్చన్స్ అంటే 15 × 2 30 మార్క్స్. ఈడ చూడండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతాడు, 14 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనకు ఈ 14×56 మార్కుల పేపర్ ఉంటుంది ఈ సెక్షన్ బిలో. ఆ 14 క్వశ్చన్లో మనం 6 చేస్తే సరిపోతుంది. ఈడ చూడండి లాస్ట్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 × 8 32 మార్క్స్. అందులోంచి మనం 2 చేస్తే సరిపోతుంది. ఓకేనా. అంటే మనము 8 మార్క్స్కు ఒక 2 యూనిట్లు కవర్ చేస్తే సరిపోతుంది. 2 మనకు అవసరం లేదు, 2 అవసరం కాబట్టి అట్లా మనకు ఇక్కడ ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఏం చదవాలి, ఏది చదవద్దు అనేటువంటిది నిర్ణయించుకోవాలి. ఈ 2 మార్క్స్ కాడ మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అన్నీ చదవకుండా నేను చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్లు కవర్ చేసి, అదేవిధంగా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్లు కవర్ చేయండి, సరిపోతుంది 2 మార్క్స్కు మాత్రం. ఇక 8 మార్క్స్ ఏవి ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఏవి ఇంపార్టెంట్ అంటే 8 మార్క్స్ పెద్ద మనకి ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా హార్ట్ నుంచే రావడం జరుగుతుంది. గుండెకి సంబంధించి రిపీట్గా గుండె నిర్మాణం, గుండె పనిచేసే విధానం అనేటువంటిది ఎక్కువగా ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 క్వశ్చన్లు ఉంటాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. వీటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ జన్యుశాస్త్రం జెనెటిక్స్లో కూడా మనకు రిపీట్గా వచ్చే క్వశ్చన్లు ఒక 3 క్వశ్చన్లు ఏముంటాయి, వాటిని మనం చూసుకుంటే సరిపోతుంది. అందులో ఈజీగా మనకు ఈ బహుళ యుగ్మ వికల్పాలు మోడల్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు చూడండి, ఒకసారి దాన్ని కొద్దిగా స్ట్రెస్ చేసి చదవండి. అది ఒకసారి నేర్చుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా, నా గెస్ ప్రకారం. ఓకేనా. ఇది మనకు బ్లూ ప్రింట్ ఆఫ్ తెలుగు మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్. ఒకసారి మనము ఇంగ్లీష్ మీడియంలో కూడా వెళ్దాం. చూడండి ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కదా, 21-22 ఈ ఇయర్కి సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇందులో సెక్షన్ ఏ మనం తీసుకున్నట్లయితే 2 మార్క్స్, టోటల్ 2 మార్క్స్. మనకు మొత్తం సెక్షన్ ఏలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి 15 క్వశ్చన్స్, 1 to 15 క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ ఏ క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 15 ఎన్ని మనం అటెంప్ట్ చేయాలంటే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆన్సర్ ఎనీ 10 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సెక్షన్ బి ఎనీ 6 చేస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 4 24 సెక్షన్ బి. దీంట్లో 16 to 29 టోటల్ క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 14
అవుట్ ఆఫ్ 14 ఎన్ని చేయాలి మనం? కేవలం 6 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. అంటే చాయిస్ ఎన్ని ఉన్నాయి మనకు? 8 మార్క్స్ అనేటువంటి చాయిస్ అనేటువంటిది ఉంది. 8 క్వశ్చన్స్ అనేటువంటివి మనకు చాయిస్లో వదిలిపెట్టడం జరుగుతుంది. 14లో 6 చేస్తే సరిపోతుంది. సెక్షన్ సి 2 into 8 is equal to 16. 2 క్వశ్చన్లు చేస్తే సరిపోతుంది. ఈచ్ ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 8 మార్క్స్. అవుట్ ఆఫ్ 4 2 చేస్తే సరిపోతుంది. 32, 33 అంటే 4 క్వశ్చన్లో మనము 2 చేయొచ్చు, 2 చాయిస్ కింద వదిలిపెట్టవచ్చు. ఇది మన యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకేనా? దీంట్లో మనకు 2 మార్క్స్లో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మనకు ఏవి ఇంపార్టెంట్ అనేటువంటిది కూడా నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వీడియో చేయడం జరిగింది. రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఒకసారి మీరు తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియో కూడా చూడండి. రిపీట్గా వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది, వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈసారి చాయిస్ ఉంది కాబట్టి, 5 వరకు చాయిస్ ఉంది కాబట్టి మనం అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ప్రకారం బ్లూ ప్రింట్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ బ్లూ ప్రింట్ను ఒకసారి చెక్ చేసుకుందాం. చూడు, యాజ్ పర్ బిఐఈ మోడల్ పేపర్ అంటే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఉంచినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ఆధారంగానే మనము ఈ ఐపీఈ 22కి బ్లూ ప్రింట్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది సెకండ్ ఇయర్ వాళ్ళకి. దీని ప్రకారం మనం చూసుకుంటే ఫస్ట్ చాప్టర్లో నుంచి మనకు చూడండి 2 మార్క్స్వి 2 రావడం జరుగుతుంది, 4 మార్క్స్వి 2, మొత్తం వెయిటేజ్ వచ్చేసి 12. అదేవిధంగా సెకండ్ యూనిట్ 2A 2B 2 మార్క్స్వి 3, 4 మార్క్స్వి 2 క్వశ్చన్స్, 8 మార్క్స్ 1 క్వశ్చన్, వెయిటేజ్ వచ్చేసి 22. థర్డ్ యూనిట్ 2 మార్క్స్వి 2 క్వశ్చన్స్, 4 మార్క్స్వి 2 క్వశ్చన్స్, 8 మార్క్స్ది 1 క్వశ్చన్స్, టోటల్ వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్. థర్డ్ యూనిట్ వెయిటేజ్. ఫోర్త్ యూనిట్ 4A and 4B 2 మార్క్స్ 3, 4 మార్క్స్ 3 క్వశ్చన్స్, 8 మార్క్స్ నిల్, టోటల్ మార్క్స్ వెయిటేజ్ 18 మార్క్స్ ఇన్ ఫోర్త్ యూనిట్. ఫిఫ్త్ యూనిట్ హ్యూమన్ రిప్రొడక్షన్ 2 మార్క్స్ నిల్, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్, 8 మార్క్స్ 1 క్వశ్చన్స్, టోటల్ వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్. సిక్స్త్ యూనిట్ జెనెటిక్స్ 2 మార్క్స్ 3 క్వశ్చన్స్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 8 మార్క్స్ 1 క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ 18 మార్క్స్. సెవెంత్ వచ్చేసి డిలీటెడ్. ఎయిత్ యూనిట్ లాస్ట్ యూనిట్ అప్లైడ్ బయాలజీ 2 మార్క్స్ 2 క్వశ్చన్, 4 మార్క్స్ 2 క్వశ్చన్స్, 8 నిల్, టోటల్ వచ్చేసి 12 మార్క్స్. అకార్డింగ్ టు మోడల్ క్వశ్చన్ పేపర్, దిస్ ఇస్ ద బ్లూ ప్రింట్. ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ 12 మార్క్స్, సెకండ్ యూనిట్ 22 మార్క్స్, థర్డ్ యూనిట్ 20 మార్క్స్, ఫోర్త్ 18, ఫిఫ్త్ 16, సిక్స్త్ 18, ఎయిత్ 12, టోటల్ మార్క్స్ ఇన్ క్వశ్చన్ పేపర్ 118 మార్క్స్. 2 మార్క్స్ 15 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 15 10 చేయాలి. 4 మార్క్స్ 14 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 14 6 చేయాలి. 8 మార్క్స్ 4 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 4 2 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? ఇది వచ్చేసి టోటల్.
ఈ వెయిటేజ్ ప్రకారం మనము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటువంటిది ఆలోచించి మనం చేయాలి. 2 మార్క్స్‌కు సంబంధించినటువంటి వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. రిపీటెడ్‌గా ఉన్నటువంటి క్వెషన్స్ ఏంటి అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకుంది వీడియో. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి ఉంది. ఆ ఒకే వీడియోలో నేను బోత్ మీడియా 2 క్వెషన్‌లను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూసేయండి. ఇంకా ఫర్దర్ ఏమన్నా 4 మార్క్స్ ఏంటి ఇంపార్టెంట్ అనేటువంటిది కూడా అవసరం ఉంటే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా నా టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా ఈ వీడియోను షేర్ చేస్తే వాళ్ళకు కూడా తక్కువ టైం ఉంది కాబట్టి మనకు ఈ వెయిటేజ్ ప్రకారము మనము క్వశ్చన్స్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ నేర్చుకుంటే సరిపోతుంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. డెఫినెట్గా 2 మార్క్స్ ఏంటంటే ఒకసారి చూసేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. నేను ఏమైనా వీడియోలు అప్లోడ్ చేసినట్లయితే తప్పకుండా మీకు నోటిఫికేషన్ల రూపంలో రావడం జరుగుతుంది. ఐ లవ్ యూ. బాయ్. థ్యాంక్ యూ.